this class, I am going to explain how to identify whether the given compound is R configuration or S configuration. అంటే ఇచ్చిన కాంపౌండ్ లో ఏది R configuration, which one is S configuration అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. So, and R's configuration is also known as absolute configuration. ఈ R's configuration నే absolute configuration అని కూడా అంటారు. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ కాంపౌండ్ లో ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఆ నెంబరింగ్ ఇవ్వాలి అంటే we have some rules and that rules is known as Kahn-Ingold-Prudhomme rules. ఆ రూల్స్ ని ఏమంటారు అంటే Kahn-Ingold-Prudhomme rules. And rule number 1 is, so నెంబరింగ్ ఇచ్చినప్పుడు హైయెస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అంటే హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉన్న ఆటమ్ ఇవ్వాలి. హైయెస్ట్ అటామిక్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఉందనుకోండి. ఈ రెండిట్లో హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉన్న ఆటమ్ ఏది? బ్రోమిన్. దేర్ఫోర్ బ్రోమిన్ కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. తర్వాత క్లోరిన్ కి మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే నెంబరింగ్ ఇచ్చినప్పుడు హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అండ్ రూల్ నెంబర్ 2 ఈస్ highest atomic mass. This is for isotopes. అంటే isotopes ఉండేటప్పుడు highest atomic mass దేనికైతే ఉంటుందో మనం దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అండ్ డ్యూటోరియం, these two are isotopes. Same atomic number but mass is different. అప్పుడు ఏంటి హైయెస్ట్ అటామిక్ మాస్ ఏదైతే ఉంటుందో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ రెండిట్లో హైయెస్ట్ అటామిక్ మాస్ ఏంటి? డ్యూటోరియం. therefore we have to give preference to this deuterium. And rule number 3 is if similar atoms ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ సేమ్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఆటమ్ అనేది మనం కన్సిడర్ చేయాలి. సేమ్ ఆటమ్స్ ఉండేటప్పుడు మనం నెక్స్ట్ ఆటమ్ కి ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆటమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక హైడ్రోజన్ ని ఫస్ట్ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఏముంది? ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో హైయెస్ట్ అటామిక్ నెంబర్ రెండిట్లో ఏది? ఆక్సిజన్. దేర్ఫోర్ మనం దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అంటే సిమిలర్ ఆటమ్స్ ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఆటమ్ ని కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ రూల్ నెంబర్ 3. సో సిమిలర్ ఆటమ్స్ ఉండేటప్పుడు we have to consider next atom. So this is the condition. So నెంబరింగ్ ఇచ్చాక ఓకే. నెంబరింగ్ ఇచ్చాక అది RS అనేది ఎలా చెప్పాలి? ఫర్ దట్ we have 2 rules. అంటే ఇన్ ద 2 ways గా మనం చెప్పొచ్చు అన్నమాట. అది R కాన్ఫిగరేషన్, S కాన్ఫిగరేషన్. ఇఫ్ ఒకవేళ నెంబరింగ్ ఇచ్చాక ఫోర్త్ ఆటమ్ ఏదైతే ఉంటుందో అంటే ఫోర్త్ లాస్ట్ ఆటమ్ ఏదైతే ఉంటుందో ఆ ఆటమ్ అనేది ఒకవేళ వెర్టికల్ లైన్ మీద వస్తే, ఫోర్త్ ఆటమ్ అనేది వెర్టికల్ లైన్ మీద వచ్చి ఇఫ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే దట్ ఈ S కాన్ఫిగరేషన్ అవుతుంది. అంటే వెర్టికల్ లైన్ మీద ఫోర్త్ ఆటమ్ వచ్చి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే దట్ ఈస్ S కాన్ఫిగరేషన్. అదర్వైజ్ అంటే వెర్టికల్ లైన్ మీద ఫోర్త్ ఆటమ్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చింది అనుకోండి దట్ ఈస్ R కాన్ఫిగరేషన్. ఈ విధంగా ఒకటి చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే దిస్ ఈస్ ఫర్ వెర్టికల్ లైన్. అలా కాకుండా హారిజాంటల్ లైన్ లో ఫోర్త్ ఆటమ్ వచ్చి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. హారిజాంటల్ లైన్ లో ఫోర్త్ ఆటమ్ వచ్చి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే దట్ ఈస్ R కాన్ఫిగరేషన్. అదర్వైజ్ ఫోర్త్ ఆటమ్ అనేది
ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి, నెంబరింగ్ మనం ఇచ్చుకోవాలి. నెంబరింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ రూల్ ఏంటి, హైయెస్ట్ అటామిక్ నెంబర్. ఈ 4 ఆటమ్స్ హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉన్న ఆటం ఏంటి, ఆక్సిజన్. దేర్ఫోర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆటోమేటిక్ గా దీనికి ఇస్తుంది. అండ్ సెకండ్ చూసుకోవాలి. సెకండ్ ఏంటి, కార్బన్. ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది. సిమిలర్ ఆటమ్స్ ఉండేటప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఆటమ్ చూడాలి. ఇక్కడ నెక్స్ట్ ఆటమ్ ఏముంది, హైడ్రోజన్. ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సేమ్ ఇక్కడ మళ్ళీ సిమిలర్ ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ ఆటమ్ చూడాలి. థర్డ్ ఆటమ్ ఏముంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో ఆక్సిజన్ హైడ్రోజన్ లో హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఏంటి, ఆక్సిజన్. therefore సెకండ్ ప్రిఫరెన్స్ ఆటోమేటిక్ గా దీనికి ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వస్తుంది, ఇక్కడ ఫోర్త్ లాస్ట్. సో ఫస్ట్ ఫోర్త్ ఆటమ్ వెర్టికల్ లైన్ మీద ఉందా, హారిజాంటల్ లైన్ మీద ఉందా చూడాలి. ఫోర్త్ ఆటమ్ ఎక్కడ ఉంది, వెర్టికల్ లైన్ మీద ఉంది. ఇప్పుడు ఇది ఏమైనా వచ్చింది, క్లాక్ వైజ్ డైరెక్షన్. 1 2 3 4 అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా. ఒకవేళ అలా కాకుండా ఇలా వచ్చింది అనుకో, నెంబరింగ్ 1 2 3 4 వస్తే అప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చింది. సో ఫోర్త్ ఆటమ్ వెర్టికల్ లైన్ మీద ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. ఏ కాన్ఫిగరేషన్ అన్న, ఎస్ కాన్ఫిగరేషన్. therefore this is S కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది కూడా సేమ్ ఇప్పుడు దీనికి కూడా నెంబరింగ్ ఇవ్వాలి. సో దీనికి ఫస్ట్ వస్తుంది, అండ్ దిస్ వన్ ఇస్ సెకండ్, అండ్ దిస్ వన్ ఇస్ థర్డ్, అండ్ దిస్ ఇస్ ఫోర్త్. సో ఈ విధంగా అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకు వచ్చింది 1 2 3 4. వెర్టికల్ లైన్ మీద ఫోర్త్ ఆటమ్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే ఏంటి, ఆర్ కాన్ఫిగరేషన్. therefore this is R configuration. So in this way we can easily explain whether the easily identify whether the given compound is R configuration or S configuration. So topic అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.